వెలిగిస్తే వెలగడానికి, ఆర్పేస్తే ఆరిపోవడానికి ఇదేమన్నా సామ్రాణి కడ్డియా? ఆది అడ్డా మొత్తం పంచులే బిడ్డ. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. అసలు ఈ రోజు ఏందని గుర్తుందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిన రోజు కదా. అంటే మీకు ఇంకా అది గుర్తుందండి? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు. మరి ఆ రోజు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఫస్ట్ నైట్ అనేది చమ్మక్ చంద్ర వినోద్ ఎంట్రీ సాంగ్ లాంటిది, చాలా బాగుంటది. కానీ తర్వాత వచ్చే నైట్లు మొత్తం చంద్ర సత్తిపండుకు చూపించే టార్చర్ లాంటిది. అమ్మో, పెళ్లికి ముందు నేను ఫోన్ చేస్తే ఎటు చూసినా నువ్వే కనపడేదానమ్మా అనేవారు. అప్పుడు నేను నెహ్రూ జులాజికల్ పార్క్ లో పనిచేసేవాడిని. ఎటు చూసినా నువ్వే కనపడేదాన్ని. అది కాదండి, మా నాన్నగారు మనవన్ని అడుగుతున్నారు, ఆయనతో ఆడుకోవాలని ముచ్చట పడుతున్నారండి. వాడు ముచ్చట పడతాడు, ఇక్కడ ముచ్చమట్లు పడుతున్నాయి. పిల్లల్ని అడగటం మార్కెట్కి వెళ్ళి ఎండు మిరమకాయలు తెచ్చినంత ఈజీ, కానీ పిల్లల్ని కంటం దంచి కారం చేసేవాడికి తెలుస్తుంది బాధ. మీరు అమ్మ 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 మిమ్మల్ని అమ్మ చేయడానికి బొమ్మ కనపడుతుందే మాకు. మీకెంత చెప్పినా మారండి. ఆ పక్కింటి కోట వేణుబాబుని చూడండి, డజన్ మంది పిల్లలకి అన్నాడు. వాడు కాపురం చేయట్లేదు, అదే ఉద్యమంలా చేస్తున్నాడు. ఇలాంటి మాటలన్నీ మీకే సెట్ అవుతాయి. మీ వల్ల మా నాన్నగారు అప్పుల పాలైపోయారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ కిడ్నీ అమ్మి అప్పులన్నీ తీర్చండి. కుటుంబం కోసం కిడ్నీలు త్యాగం చేయడానికి నేను విజేతలో చిరంజీవి గారిని కాదు, మీ నాన్న శాగంటి సోమయాజులు కాదు. తల్లే, మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు మీ ఫ్రెండ్స్ వచ్చిన ప్రతిసారి లోపలికి అంటావు? అంటే ఆ ఎదవలు నేను కలిసి చాలా సార్లు పక్కోడి పిల్లల గురించి డిస్కస్ చేసుకున్నా, అవన్నీ గుర్తొస్తాయి. ఏంటి వాడేంటారా అంత డల్గా ఉన్నావంటరా? నా పిల్లని నాకు టార్చర్ చూపిస్తుందిరా. మా పిల్ల మాత్రం తాజ్ మహల్ చూపిస్తుందా? అది కూడా టార్చరే చూపిస్తుంది. నేను తాజ్ మహల్ చూపిస్తాను. సర్లే, ఇది చేసి వస్తానండి. ఈ పని మేము ఎంత చేసినా ఏడుతూ చేసి వాళ్ళు నువ్వేంట్రా అంత హ్యాపీ చేస్తున్నావు? ఒక్కసారి రోడ్లో ఉంది మీ ఆవిడే అని గుర్తుంచుకో, అప్పుడు ఊహించుకో. అయినా అసలు ఈ పిల్లలకి మన మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందిరా? వాళ్ళ దగ్గర ప్రేమను వెతకటం గూగుల్ మ్యాప్ లో లంక బిందెల కోసం వెతికినట్టే ఉంటది. అది దొరకదు, ఇది దొరకదు. అవన్నీ మా బాధలురా, నీకేట్రా మీ ఆవిడ నిన్ను ప్రేమగానే చూసుకుంటుందిగా. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే రాహుకాలం అయిపోయాక వెళ్ళండి, అప్పుడే పని జరిగిద్ది అంటది అది. మా ఆవిడ కూడా నన్ను తెగ అనుమానిస్తుందిరా ఈ మధ్య. పానీపూరి లాంటి వాళ్ళ మమ్మల్ని అనుమానిస్తుంది, అమరీష్ పూరి లాంటి వాడు నిన్ను అనుమానించదా? జాబ్ అంతా సక్రమంగా చేసుకుందావా? ఈ జాబ్ చాలా టార్చర్ గా ఉంది. అసలు ఎలాంటి జాబ్ కావాలంటే నాకు ఎవడ పని ఆడి చేసుకుంటూ నా టేబుల్ మీదకి డబ్బులు వచ్చే జాబ్ కావాలరా. సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చోరా, ఎవడ పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు వచ్చి పడతాయి. కడపలో ఎకరం పొలం 30 లక్షల, అందులో గ్రానైట్ ఉందా? ఆ విషయం ఎవరికి తెలీదా? ఒక్క 3 రోజులు వెయిట్ చేయి, అది మనమే కొనుక్కుందాం. ఈ విషయం ఎవరికి తెలియనుకు, సరేనా? ఊరంతా వినపడేలాగా మాట్లాడతారు, ఎవరికి తెలియకూడదు అంటారు. అరే, అది మనమే కొనుక్కుందాం, ఓకేనా? మరి డబ్బులు ఎలాగరా? బ్యాంక్ ఉంది కదరా, మనం వర్క్ చేసే బ్యాంక్ లో మనమే దొంగతనం చేద్దాం. ఈ రోజు మన కొత్త మేనేజర్ వస్తుందంట, త్వరగా ఆఫీస్కి వెళ్తానండి. నువ్వు బండి తీసురా, నువ్వు కూడా నీ బండి తీసురా. అన్ని బండ్లు ఎందుకురా? జబర్దస్త్ రేటింగ్లు పెరిగినట్టు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ పేమెంట్లు మాత్రం పెరగట్లే. వెళ్దాం పదండ్రా, కొత్త మేనేజర్ వచ్చే టైం అయింది ఈ రోజు. ఏంట్రా అంత నెమ్మదిగా నడుస్తావేంట్రా నువ్వు? ఏమైనా పెళ్లి అయిన తర్వాత మొత్తం పవర్ అంతా పోయిందా? పెళ్లికి ముందు పవర్ అనేది ఫైల్స్ పట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ లాగా ఉంటది. పెళ్లి తర్వాత పవర్ బాటిల్ పట్టుకుని ఎంఎస్ నారాయణ లాగా తయారైపోతుంది. ఏంట్రా వాళ్ళని చూస్తేనే ఒక్కోసారి మనం బ్యాంకుకి వచ్చామా పేటకు వచ్చామా డౌట్ వస్తుంటది. కొత్త మేనేజర్ వస్తుంది, ఫైల్ కనబడట్లేదండి. బడ్జెట్ లో పెద్ద పెద్ద రాష్ట్రాలే కనిపించట్లేదు, ఫైల్ కనపడిపోతే తప్పే ఉంది. అంతే కదా. ఏంటి బోల్ట్లు లూజ్ అయినాయా? చికెన్ గునియా వచ్చిన వాళ్ళ తిరుగుతున్నాడు. మేనేజర్ గారికి స్వాగతం.
ఐఎమ్ రాణి, బ్యాంక్ మేనేజర్, స్టిల్ యూత్. అయ్యా మాది పెళ్ళయింది, స్టిల్ బ్యాచులర్. నేనేమన్నా బెప్పం అనుకున్నావా? పెళ్ళయిందంటే నా బ్యాచులర్ అంటావేంటి? మరి మేం బెప్పాలమా, నువ్వు యూత్ ఏంటి? సరే సరే సరే, పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని నా టేబుల్ మీదకి రావాలి. సర్లేండి, ఇంతకీ ఆ ఫైల్ మీద ఒక సంతకం పెట్టేస్తే మేము ఫస్ట్ ఆ వర్క్ చూసుకుంటాం. నేను ఎప్పుడు పెడితే అప్పుడు సంతకం పెడతాను, ఉన్న క్రేజ్ పోతుంది. నీలాంటిదే ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగైనా యూజ్ చేయాలని రోగం ముదిరేదాకా హాస్పిటల్కి వెళ్ళలేదంట. అంటే మీ బ్యాంక్ లో లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఏ టైప్ లోన్ కావాలి? అలా అడిగితే వాడు అజయ్ మాల్యా టైప్ లోన్ కావాలంటాడు. తర్వాత వాడిని ఎత్తుక్కోలేక విదేశాలు మొత్తం తిరగాలి. 3 లక్షలకి జిఎస్టీ ఎంత అవుతుందో చూడండి. చూస్తా. ఎంతసేపు అండి? 3 లక్షలకి జిఎస్టీ చూడమంటే ఇటు మియామాల్కో జిఎస్టీ చూస్తున్నాడు. ఇటు సిస్టమ్ ఇచ్చింది డిపాజిట్లు చేయడానికి రా, డౌన్లోడ్ చేయడానికి కాదు. అలాంటి వర్కర్స్ అలాంటి జాబ్ ఎందుకు ఇచ్చారు? బాయ్ కింద పెట్టొచ్చుగా. వాడు ఏ పనిలో ఉన్నా పత్యాపారాలు ఆపడండి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా మన దొంగతనం మనం స్టార్ట్ చేసుకో. మేడం చాలా టైం అయింది, వెళ్దామా మనం? నేను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? తెలుసండి. ఇక్కడ పాత బ్యాంక్ మేనేజర్ పేక నొక్కి పైకి వచ్చారు. ఇండస్ట్రీకి లేట్ గా వచ్చినా అన్ని బాగానే తెలుసుకున్నాను. సరే నాకు దొంగతనం కొత్తరా. నాకు కూడా కొత్తరా. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నారా, నాకు కొత్తే. రండి రండి ప్రశాంత్. దేనికిరా? సీసీ కెమెరాలు తప్పించు. సీసీ కెమెరాలు ఉంటారా బాబు? అరే పక్క దేశాల్లో అయితే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు పెడతారు. దేశాలు అలా ఉండవు, 2 నిమ్మకాయలు 1 మిరపకాయ పెడతారు అంతే. ఏమే ఏంటండి? ఈ 30 లక్షలు భద్రంగా ఉంచు, మేము ఒక్క రోజులో వచ్చేస్తాం, ఓకేనా? అరే అక్కడికి వెళ్ళి అసలు అది నిజమో కాదు కనుక్కొని వచ్చేద్దాం. ఒక రోజు తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ పొలం మనం కొనేసుకుంటే అత్త మనకే. ఏమే ఆ 30 లక్షలు తీసుకుని రాపు. భద్రంగా ఉంచమారని చెప్పి తీసుకెళ్లి బ్యాంకులో వేసాను. బ్యాంకులో వేసావా? మీ ఆవిడ 30 లక్షల నకిలీ నోట్లు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసింది, మీరు అందరూ అరెస్ట్ చేయాలా? అసలు మరి ఒరిజినల్ నోట్లు ఎవరు కొట్టేశారు? ఏమండి, కొత్తగా వచ్చిన ఆవిడ బ్యాంక్ మేనేజర్ కాదటండి, చువ్వట్టుపురం దొంగలంట. అది వాగుల్లో కప్పలు ఏరుకునే దానిలో ఉన్నప్పుడే అనుకున్నా. ఏంటి ఒక్క స్కిట్ లో ఇన్ని ట్విస్ట్లా? నేను అభి అన్న దగ్గర నుంచి టీమ్ లీడర్ అయినప్పుడు కూడా ఇన్ని ట్విస్టులు జరగలేదు కదరా. పద పద. ఒక్క స్కిట్ లో ఇన్ని ట్విస్ట్లా అని ప్రేక్షకులు చెప్పాల్సిన డైలాగులు పంచులు కూడా ఇనే చెప్పేస్తే అలా రోజా గారు. బాగుంది. మేము ముగ్గురు దొంగతనం చేసి ఏదో చేద్దాం అనుకుంటే దొంగ నోట్ల కేసులో ఇరుక్కోవటం అనేది ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగా ఎంటైన్ చేసావు, బాగా నవ్వించావు. మళ్ళీ కాంటెంపరీ పంచెస్ అన్ని వేసి నైస్, అది బాగా చేసావు.